హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం నుంచి మనము చదువుకుందాం. హీబ్రూస్ 9 verse number 28. ఒకసారియే అప్పగింపబడి తన కొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలుగజేయనేరవు. ఓకే, ఆల్రైట్. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, మన జీవితంలో ఏ రకాల బ్లెస్సింగ్స్ని మనం పొందుకోవాలి. రెండవది, మన జీవితం కొరకు ఎవరు త్యాగం చేశారు. సో వీ నీడ్ టు నో హూ సాక్రిఫైస్డ్ ఫర్ ద సేక్ ఆఫ్ అస్. మన నిమిత్తం ఎవరు ఈ సిలువలో ఆయన వేలాడాడు. సో యు నీడ్ టు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ సాక్రిఫైస్. త్యాగము యొక్క ఆ యొక్క ఇంపార్టెన్స్ని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో, మన జీవితంలో కూడా మనం కూడా అనేకుల కొరకు త్యాగం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. మన బాడీకి కొన్ని ఉంటాయి, ఏంటంటే అవసరతలు. మన ప్రాణానికి కొన్ని ఉంటాయి, కొన్ని అవసరతలు. మన ఆత్మకు కొన్ని ఉంటాయి అవసరతలు. ఒకవేళ మన జీవితంలో ఈ సాక్రిఫైస్ అనే అంశము కానీ మన లైఫ్లో లేకపోతే మనము ఎక్కడో ఆగిపోతామని అర్థం. అందుకే పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. ఈరోజు మనము చూసుకుందాం, దేవుడు ఎన్ని రకాలుగా ఆయన సాక్రిఫైస్ చేశాడు మన కోసం. ఈరోజు మనము దేవుని కొరకు ఎలాంటి సాక్రిఫైజులు చేయాలి. చాలామందికి సాక్రిఫైస్ అంటే చాలా ఇష్టం, కొందరికి సాక్రిఫైస్ అంటే నచ్చదు. త్యాగము చేయడానికి కొందరు ముందుకు వస్తారు, కొందరు త్యాగము చేయడానికి వెనక్కి వెళ్తారు. సో ఎందుకు ఒక వ్యక్తి త్యాగం చేయలేకపోతున్నాడు ఇంకో వ్యక్తి కోసం, లేదా ఎందుకు ఒక వ్యక్తి దేవుని కొరకు త్యాగం చేయలేకపోతున్నాడు కొన్ని. సో మనము అర్థం చేసుకోవాలి, మనము యేసు ప్రభువుని వెంబడించకపోతే, యేసు ప్రభువుని ఫాలో అవ్వకపోతే మనం ఈ భూమి మీద వేటిని త్యాగము చేయలేము. సో లెట్స్ గో టు 1 John ఇఫ్ పాసిబుల్. లెట్స్ గో టు 1 John. 1 యోహాను 2వ అధ్యాయము 16 నుంచి మనము చదువుకుందాం. లెట్స్ గో టు 1 John 2:16. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు. లోకమంతా మనము సర్వే చేస్తే, లోకమంతా కూడా మనము అనాలిసిస్ చేస్తే ఒక 3 రకాల భయంకరమైన శోధనలు, లేదా మనము జయించాల్సినవి, లేదా మనము ఆ ఏరియాలో సాక్రిఫైస్ చేయాల్సినటువంటి సందర్భాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. అనగా శరీరాశయు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. వావ్! ఈ మూడింటిని చూడండి. శిష్యుడైన యోహాను ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. ఇవి ఏంటి అసలు, మన జీవితాన్ని ఎక్కడ ఆపేస్తాయి, ఎక్కడ ఈ జీవితానికి మనకి లింక్ అయి ఉంది. ఈ లోకంలో ఉన్నప్పుడు మనం వేటిని జయించాలి, ఈ లోకంలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడ మనం సాక్రిఫైసులు చేయాలో మనం చూసుకుందాం. ఫర్ ఆల్ దట్ ఈజ్ ఇన్ ద వరల్డ్, ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్ అండ్ ద లస్ట్ ఆఫ్ ఐస్ and the pride of life is not of Father but is of the world. సో ఈ భూమి అంతా కూడా
ఈ పరిశుద్ధుడు లేదా ఈ అపోస్తలుడు సర్వే చేసి పరిశుద్ధాత్మ ద్వారా అతను తెలుసుకున్నటువంటి గొప్ప సత్యం ఏం తెలుసా? ఈ లోకములో ఏ ఊరికి వెళ్ళినా, ఏ ఏరియాకి వెళ్ళినా, ఏ ప్రాంతంకి వెళ్ళినా, ఏ దాంట్లోకి వెళ్ళినా, ఏ సిటీకి, ఏ కంట్రీకి వెళ్ళినా ఏమున్నాయంట? లస్ట్, లస్ట్, లస్ట్. ఎక్కడ కూడా పరిశుద్ధత లేదు. ఏ ఏరియాలో పరిశుద్ధత లేదు, ఏ ప్రాంతములో పరిశుద్ధత లేదు. దిస్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ లస్ట్. ఈ యొక్క లోకము దేంతో నింపబడింది? లస్ట్ అంటే కామము, చీకటితో నింపబడింది. ఎక్కడికి వెళ్ళినా చూడండి, ఆఫీసులో, ఉద్యోగాల్లో, స్కూల్లో, కాలేజీల్లో, తర్వాత ఎక్కడ, ఇంట్లో ఎక్కడున్నా ఈ స్పిరిట్ కంపల్సరీ ఉంటుంది. నువ్వు ఎక్కడ తప్పించుకోలేవు, నువ్వు ఎక్కడ తప్పించుకోలేవు. యు కాంట్ లైక్ వాట్ యు కాల్ ఎస్కేప్. నువ్వు తప్పించుకోలేవు ఎక్కడ. సో wherever you go, this demon says like this, I am present అంటాడు. ఏమంటాడు వాడు? తెలుగులో కొంచెం అర్థం కాకుండా రాశాడు. శరీర ఆశలు, నేత్ర ఆశలు. కరెక్టే, కొంచెం సిమిలర్గా ఉంది, కానీ ఇంగ్లీష్లో కొంచెం పవర్ఫుల్గా ఉంది. జీవపు డంబం అంటే ఈ మూడు చాలా భయంకరమైనవి. సో మనము ఏ ఏ ఏరియాల్లో సాక్రిఫైస్ చేయాలి, యేసు ప్రభు ఏ ఏ ఏరియాల్లో సాక్రిఫైస్ చేశాడు, అసలు మన జీవితంలో మనం సాక్రిఫైస్ చేస్తున్నామా లేదా అని మనం తెలుసుకోవాలి. ఆమేన్, ఆమేన్. యా, చూడండి 16 ఐ థింక్ సో. ఫర్ ఆల్ దట్ ఈస్ ఇన్ ద వరల్డ్ అంటే ఈ భూమి మీద ఉన్నంతటిలో, అమెరికాకు పోయినా, ఆస్ట్రేలియాకు పోయినా, పాకిస్తాన్ పోయినా, ఇండియాకు వచ్చిన నీ జీవితంలో నీకు కనిపించేది ప్రతి ఒక్కరిలో ఏం కనిపిస్తుంది? లస్ట్, లస్ట్, లస్ట్. అండ్ ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్ అంటే నీ శరీరానికి చాలా కోరికలు ఉంటాయి. తినాలని, చూడాలని, ఎంజాయ్ చేయాలని, సేద తీర్చుకోవాలని, సుఖము, అట్లా రకరకాలవి నీ శరీరము సుఖాన్ని కోరుకుంటుంది ప్రార్థన చేయకుండా. దాన్ని మనం సాక్రిఫైస్ చేయాలి. ఆమేన్. ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్. అందుకనే ఒకసారి నేను బాప్టిజం అప్పుడు చెప్పాను. ఐ థింక్ ఇట్స్ బాప్టిజం ఆర్ సమ్ అదర్ డే, ఐ డోంట్ నో, బట్ ఐ టోల్డ్, దేవుని కంటే ఎక్కువ సుఖానుభవమును కలిగిన వారు ఈ భూమి మీద ఉన్నారు. సో వాళ్ళు దేంతో డీల్ చేస్తున్నారంటే, దే ఆర్ సఫరింగ్ విత్ లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్. లేటుగా లేయడము, లేటుగా తినడము, లేటుగా పనుకోవడము, శరీరాన్ని ఎక్కువగా కష్టపెట్టకుండా ఉండడము, శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడము, శరీరానికి దెబ్బ తగలకుండా అంటే దేవుడి పని చేస్తే చేతులకు దెబ్బ తగులుతుందని దేవుడి పని మానేయడము, ఏదన్నా ఇంట్లో పని చేస్తే చేతులు కందిపోతాయని చేతుల్ని జాగ్రత్తగా పెట్టుకోవడము. ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్. నీ శరీరాన్ని కూడా నువ్వు ఎక్కువ ప్రేమించకూడదు. అంటే నీ శరీర సంబంధమైన జీవితంలో నువ్వు త్యాగము చేయాల్సింది చాలా ఉంది. యు నీడ్ టు సాక్రిఫైస్ మెనీ థింగ్స్. ఆ రోజు యేసు ప్రభు వచ్చి వాళ్ళకి అన్నం పెట్టి ఆయన ప్రార్థన చేసుకుని వచ్చే లోపల మీరు కూడా మెలకువ కలిగి ప్రార్థన చేసుకోమంటే, ఆయన ప్రార్థన చేసుకుని వచ్చే లోపల వీళ్ళందరూ హ్యాపీగా పనుకో ఉన్నారు. ఏంట్రా, ఏమైందిరా మీకంటే, మా ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం ప్రభు అన్నాడు. సర్లేలే ప్రార్థన చేసుకోండి అని చెప్పి నేరుగా మళ్ళీ కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు యేసు ప్రభులు వారు. కొన్ని గంటల తర్వాత మళ్ళీ కిందకు వచ్చాడు. మళ్ళీ కిందకు వచ్చి ఆయన అడిగాడు, ఏమైంట్రా అంటే, మళ్ళీ అంటున్నారు, శరీరము బలహీనము, ఆత్మ సిద్ధమే. ఇక్కడ మూడిట్లో మీరు చూస్తే ఆత్మ లేదు. ఆత్మలో త్యాగం చేయాల్సినవి ఏమీ లేదు. నువ్వు శరీరంలో త్యాగం చేయాలి, తర్వాత చూసే విధానములో త్యాగం చేయాలి, తర్వాత జీవించే విధానములో నువ్వు త్యాగం చేయాలి. చాలా త్యాగం చేయాలి. బట్టలు త్యాగం చేయాలి, తిండి త్యాగం చేయాలి, ఆపర్చునిటీస్ త్యాగం చేయాలి, దేవుడి కొరకు ఎన్నో త్యాగాలు చేయాలి మనం. ఆమేన్, ఆమేన్. సో దేవుని కొరకు మనం కానీ త్యాగం చేయలేకపోతే మనము ఈ లోకములో అనేకమైనవి జయించలేం. ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్ అండ్ ద లస్ట్ ఆఫ్ ఐస్ అంటే నీ శరీరంలో లస్ట్ ఎక్కడైనా దొరుకుతుంది.
నీ శరీరంలో దూరుతుంది, తర్వాత నీ కళ్ళల్లో దూరుతుంది. ఆ తర్వాత మేజర్ డీమన్ ఏంటంటే నిన్ను ఎక్కువగా ప్రేమించుకోవడం. అండ్ ద ప్రైడ్ ఆఫ్ లైఫ్. నాకు ఉద్యోగం ఉంది, నాకు వ్యాపారం ఉంది, నాకు కారు ఉంది, నాకు ఇల్లు ఉంది, నాకు బంగ్లా ఉంది, నాకు 10 మంది పిల్లలు ఉన్నారు, 20 మంది సర్వెంట్లు ఉన్నారు. దాన్ని ఏమంటారు? ప్రైడ్. ప్రైడ్ 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 ఆఫ్ లైఫ్. అంత్య దినాల్లో దేవుడు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. ఈ రోజు నుంచి మీరు ఎక్కువగా త్యాగము చేయునుగాక. ఆమెన్. సో నేను ఆలోచిస్తున్నప్పుడు యేసు ప్రభు మన కోసం ఏం త్యాగం చేశాడు నేను ఆలోచిస్తున్నప్పుడు దేవుడు నాకు కొన్ని మాటలు చెప్పాడు. నంబర్ 1, క్రైస్ట్ సాక్రిఫైస్డ్ ఫర్ అవర్ లైఫ్స్ ఫర్ వన్స్ ఇట్ ఫర్ ఆల్. మన జీవితాంతము కొరకు యేసుక్రీస్తు ప్రభువుల వారు మన కొరకు త్యాగం చేశారు. నంబర్ 1, ఆయన ఏం త్యాగం చేశాడు తెలుసా? తన సింహాసనాన్ని త్యాగం చేశాడు. హిస్ థ్రోన్ ఈజ్ పవర్ఫుల్, అమేజింగ్ అండ్ ఆసమ్. ఆయన సింహాసనం చాలా గొప్పది. ఆ సింహాసనమే విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు ఆ పశువుల తొట్టిలో మన కొరకు జన్మించాడు. సో హీ సాక్రిఫైస్డ్ హిస్ థ్రోన్. ఆయన సింహాసనాన్ని త్యాగం చేశాడు. ఈ మాటలు మీ నరములు, మీ ఎముకలు, మీ మాంసము, మీ ఆత్మ వినును గాక. ఆమేన్. హల్లెలూయా. హీ సాక్రిఫైస్డ్ హిస్ థ్రోన్. And number 2, he sacrificed his glory. ఆయన మహిమను త్యాగం చేశాడు. పరలోకంలో ఉంటే ఆయనకి ఏముంది? మహిమ. ఈ భూమి మీదకి తండ్రి అయిన దేవుడు ఎందుకు పంపించాడంటే నువ్వు నా బిడ్డలందరినీ, నన్ను వెంబడిస్తున్న ప్రతి బిడ్డని నువ్వు మహిమపరచాలి అని యేసు ప్రభువుల వారిని తండ్రి పంపించాడు. హల్లెలూయా. తనను ఎందరు అంగీకరిస్తారో, తనను ఎందరు వెంబడిస్తారో వాళ్ళందరినీ మహిమపరచమని తండ్రి యేసు ప్రభువుకి తెలియపరిచాడు. వై సమ్ పీపుల్ ఆర్ గ్లోరిఫైయింగ్ అండ్ వై సమ్ పీపుల్ ఆర్ నాట్ గ్లోరిఫైడ్. ఎందుకు కొందరు మహిమపరచబడుతున్నారు, ఎందుకు కొందరు డిగ్రేడ్ చేయబడుతున్నారు, ఎందుకు కొందరు హెచ్చింపబడుతున్నారు, ఎందుకు కొందరిని దూషిస్తున్నారు అంటే ఎక్కడో మహిమలో ప్రాబ్లం ఉంది. మనకు అందాల్సిన మహిమ మనకు రావట్లేదు. హీ సాక్రిఫైస్డ్ గ్లోరీ ఫర్ అవర్ సేక్. అండ్ నంబర్ 3, he sacrificed his body. ఆయన శరీరాన్ని ఆయన త్యాగం చేశాడు. ఆయన శరీరాన్ని ఎర్రగొట్టి నలగొట్టి పిప్పు పిండి చేస్తేనే మనం ఆయన శరీరాన్ని తినగలం. సో ఈరోజు 1 కాదు 2 కాదు, యేసుక్రీస్తు ప్రభువుల వారు చాలా త్యాగం చేశాడు. God so loved the world and he gave us only begotten son. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు త్యాగంగా ఇచ్చాడు. తండ్రి అయిన దేవుడు కూడా త్యాగం చేశాడు తన కుమారుణ్ణి. యేసు ప్రభు కూడా త్యాగం చేస్తున్నాడు తన శరీరాన్ని. హీ సాక్రిఫైస్డ్ హిస్ బాడీ. మనం తినడానికి ఆయన సాక్రిఫైస్ చేశాడు. ముక్కలు ముక్కలుగా నరికించుకున్నాడు, ముక్కలు ముక్కలుగా ఆయన కొరడాలతో కొట్టించుకున్నాడు, రకరకాలుగా. And number 4, he sacrificed his blood. ఆయన శరీరములో ఒక్క రక్తపు బొట్టు ఉండకుండా ఆయన ఈ భూమి మీద మానవాళి కొరకు ఆయన రక్తము కార్చడము జరిగింది. దాని పేరేం పేరు తెలుసా? సాక్రిఫైస్, త్యాగం. అలా నేను చెప్పుకుంటా పోతే యేసు ప్రభు చాలా త్యాగాలు చేశాడు మన కొరకు. హీ సాక్రిఫైస్డ్ మెనీ థింగ్స్. బట్ వాట్ అబౌట్ us? మన గురించి, మన పరిస్థితి ఏంటి? నేను ఇప్పుడు తినాలనుకుంటే ఇప్పుడు నేను తినాలంతే. ఇప్పుడు నేను చూడాలనుకుంటున్నానా? ఇప్పుడు నేను చూడాలంతే. ఇప్పుడు నేను వెళ్ళాలనుకుంటున్నానా? నేను వెళ్ళాలంతే. యు ఆర్ నాట్ సాక్రిఫైజింగ్ ఎనీథింగ్ ఫర్ గాడ్. అవన్నీ ఆయన కొరకు త్యాగం చేయలేదు, మన కొరకు త్యాగం చేశాడు ఆయన. ఆ త్యాగం ఎలా ఉంది తెలుసా? ఖర్చుతో కూడింది. ఆయన బాడీని బాడీగా ఇచ్చాడా? నో. రక్తముతో, ముళ్ళ కిరీటముతో, కొరడాలతో కొట్టించుకొని ముక్కలు ముక్కలుగా నరికించుకొని ఆయన మనకు తన శరీరాన్ని అప్పగించాడు. రక్తము ఊరికే సెలైన్ పెట్టి బయటికి తీసేస్తే బ్లడ్ వచ్చిందా? నో. ఆయనని కొరడాలతో కొట్టి 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 అంత రక్తం బయటికి వచ్చేంత వరకు ఆయన కొట్టించుకుంటూనే ఉన్నాడు. హీ సాక్రిఫైస్డ్ హిస్ బ్లడ్. అండ్ నంబర్ 5, ఫైనల్లీ, మేబీ స్టిల్ మోర్ థింగ్స్ ఆర్ దేర్. He sacrificed his life. Amen. Amen.
ఆయన ఒకేసారి భూమి మీదకి వచ్చాడు, ఒకటేసారి తన జీవితాన్ని అనేక మందికి, ఈ లోకంలో ఉన్న అనేక మంది ప్రజలకు ఆయన అనుగ్రహించాడు. సో వాట్ అబౌట్ అవర్ లైఫ్? ఆర్ వి సాక్రిఫైజింగ్ అవర్ లైఫ్? ప్రభా, ఈ జన్మకి దేవుడు నువ్వే ప్రభా, ఈ జన్మకి నేను నీ కాడి మోస్తాను, నాకు ఈ లైఫ్ ఇచ్చావు కాబట్టి ఈ లైఫ్ ఇంకో జన్మ ఉందో లేదో నాకు తెలియదు ప్రభా, ఈ లైఫ్కి నువ్వే నా దేవుడివి, నువ్వే నా రాజువి, నువ్వే నా ప్రభువి, నువ్వే నా కాపరివి, నువ్వే నా యజమానుడివి, నువ్వే నా దేవుడివి. ఆమెన్. హీ సాక్రిఫైస్డ్ హిస్ లైఫ్. మన కొరకు ఆయన చనిపోయాడు. మనం తిరిగి ఆయన కొరకు చనిపోయేంత ప్రేమ మన దగ్గర లేదు. ప్రేమ త్యాగం చేయగలదు. తల్లిదండ్రులు చూడండి, కొన్నిసార్లు పండగకో, బర్త్డేకో, లేదా ఒక ఫంక్షన్కో, పెళ్ళికో వాళ్ళ దగ్గర డబ్బులు ఒకరికి కొనడానికి డబ్బులు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు బట్టలు కొనుక్కోకుండా వాళ్ళ పిల్లలకి కొనిస్తారు. దాన్ని ఏమంటారు తెలుసా? త్యాగం అంటారు. నేను బట్టలు కొనుక్కొని మీకు బట్టలు కొన్నాను అనుకో, దాన్ని త్యాగం అంటారు. ఎందుకంటే నీ దగ్గర అందరికీ బట్టలు కొనే డబ్బులు ఉన్నాయి, నువ్వు చాలా తోపు, రిచ్ నువ్వు. కానీ నీ దగ్గర డబ్బులు లేక ఒక్కరికే డబ్బులు ఉన్నాయి అనుకోండి, ఆ ఒక్కరికి నువ్వు కొనుక్కోకుండా నువ్వు వేరే వాళ్ళకి కొనిచ్చావనుకోండి, దాన్ని త్యాగం అంటారు. దేవుడికి 10 జన్మలు లేవు, 10 శరీరాలు లేవు, 20 బాడీలు లేవు. ఆయన దగ్గర ఒకటే ఉంది, ఆ ఒక్కటే త్యాగం చేశాడు. ఆమేన్. హల్లెలూయా. He is having only one life and he sacrificed that life. Hallelujah. Point number 6. He sacrificed his richness. He sacrificed his richness. ఆయన ఐశ్వర్యాన్ని త్యాగం చేశాడు. అందుకని వాక్యం సెలవిస్తుంది, 2 Corinthians chapter number 8 and verse number 9. 2 కొరింథీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా, ఆయన ధనవంతుడై ఉండి, జాగ్రత్తగా వినండి, ఆయన ఎవరు? పరలోకంలో ధనవంతుడు. హీ ఈజ్ ఎ రిచ్ మ్యాన్ అండ్ హీ ఈజ్ ఎ ప్రాస్పరస్ మ్యాన్. వాట్ హ్యాపెన్ టు హిమ్? అసలు ఏం జరిగింది యేసయ్యకి? చూద్దాం. ఆయన ధనవంతుడై ఉండి, మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయెను. And number 6, he sacrificed his richness. ఒకటి గుర్తుపెట్టుకోండి మీ అందరూ, యేసు ప్రభు ఏం త్యాగం చేశాడో అవన్నీ మన దగ్గర ఉండాలి. ఆమేన్. నేను పెన్ను త్యాగం చేశానా, అది నీ దగ్గర ఉండాలి. నేను ఫోన్ త్యాగం చేశానా మీ కొరకు, నా ఫోన్ మీ దగ్గర ఉండాలి. నేను నా జీవితంలో ఏం త్యాగం చేసినా అది సముద్రములోనో నీటిలోనో ఎవరితో వ్యర్థమైన చోట అది పడిపోకూడదు. గ్యారేజ్లో అది నేను సాక్రిఫైస్ చేశానంటే అది రైట్ పర్సన్ దగ్గర ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ భూమి మీద యేసు ప్రభు మనలందరినీ రైట్ పర్సన్స్గా చేసి తన సాక్రిఫైస్ చేసినవన్నీ కూడా మన దగ్గర ఉండాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య చేసిన త్యాగమును, యేసయ్య చేసినటువంటి త్యాగముతో కూడిన ప్రతి ఒక్కటి మన దగ్గర ఉండును గాక. ఆమేన్. ఆయన ఒకరి కోసమే త్యాగం చేయలేదు, లోకములో ఉన్న ప్రతి ఒక్కరి కోసం త్యాగం చేశాడు. ఆమేన్. యేసు క్రీస్తును నమ్ముకున్న ప్రతి ఒక్కరి కోసం ఆయన త్యాగం చేశాడు. హల్లెలూయా. మేబీ నేను కొన్ని త్యాగం చేశాను అనుకో, ఇంకా నా దగ్గర ఉండదు. అది త్యాగము ఎవరి కోసం చేశానో వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు కారు వేరే వాళ్ళకి ఇవ్వమన్నాడు అనుకోండి, వెంటనే నేను ఏం చేస్తాను, నా దగ్గర ఉన్న కారు వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను, ఇంకా నా దగ్గర కారు ఉండదు. నేను ఎవరి కోసం అయితే త్యాగం చేశానో వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆమేన్. మన కోసం ఆయన త్యాగం చేశాడు. హల్లెలూయా. హీ సాక్రిఫైస్డ్ హిస్ రిచ్నెస్. ఆయన ఐశ్వర్యము, ఆ ప్రాస్పరిటీ ఆయన త్యాగం చేసినప్పుడు అది మన దగ్గర ఉండాలి. ఆమేన్. ఆమేన్. ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మన నిమిత్తము అతను ఏమయ్యాడు? దరిద్రుడాయను. ఇఫ్ యూ కెన్ లవ్ ది స్క్రిప్చర్, యూ నీడ్ టు మెడిటేట్ ఎవ్రీ డే. నీకు ఈ స్క్రిప్చర్ అర్థమైతే నువ్వు ప్రతిరోజు ఈ స్క్రిప్చర్ని ధ్యానించవచ్చు. యూ కెన్ మెడిటేట్ ది స్క్రిప్చర్ ఎవ్రీ డే. ఎంతమంది నమ్ముతున్నారు యేసు ప్రభు సాక్రిఫైస్ చేశాడని? నేను ఈరోజు ఒకటే నేను అర్థం చేసుకున్నాను, దేవుడు నాకు ఇవ్వాల, దేవుడు నా కోసం సాక్రిఫైస్ చేశాడు. ఆమేన్.
ఆమెన్. దేవుడు నాకు ఇచ్చుంటే ఇంకో లైఫ్ దేవుడి దగ్గరకు ఉండేది. దేవుడు నాకు రక్తాన్ని ఇచ్చుంటే ఆయన దగ్గర ఇంకా రక్తం ఉండేది. దేవుడు నాకు కోసం శరీరం ఇచ్చుంటే ఇంకా ఆయన దగ్గర శరీరం ఉండేది. నో, ఆయన దగ్గర ఏమి లేదు ఇంకా. హీ హాస్ గివెన్ ఎవ్రీథింగ్. ఆమెన్. యా. అండ్ నంబర్ 7, హీ హాస్ సాక్రిఫైస్డ్ హిజ్ హెల్త్. ఆమెన్. ఆయన తన ఆరోగ్యాన్ని మన కొరకు త్యాగం చేశాడు. హల్లెలూయా. సిలువలో ఆయన ఆరోగ్యవంతుడా, రోగే? హీ ఈజ్ ఎ సిక్ఫుల్ పర్సన్ ఆన్ ద క్రాస్. ఆయన సిలువలో మ్రాను మీద వేలాడుతున్నప్పుడు బలహీనుడుగా, వ్యసనాక్రాంతుడుగా, వ్యాధిని అనుభవించువాడిగా అతను సిలువలో ఉన్నాడు. ఆమెన్. హల్లెలూయా. 7 రకాల సాక్రిఫైజులు దేవుడు మన కొరకు చేస్తున్నాడు. స్టిల్ చాలా ఉన్నాయి. ఇంకా మీకు వినే దమ్ముంటే నాకు చెప్పే దమ్ముంది. ఆమెన్. ఆయన ఎన్ని త్యాగం చేశాడో మన కొరకు మనం వినగలిగే దమ్ము మనలో ఉండాలి. దేవుడు ఇన్ని త్యాగం చేశాడా, అయ్యబాబోయ్ నేను వినాలనుకుంటున్నాను అనే వాళ్ళకి దేవుడు తప్పకుండా తెలియపరుస్తాడు. ఆమెన్. పాయింట్ నెంబర్ 7, హీ సాక్రిఫైస్డ్ హిజ్ హెల్త్. ఆయన తన ఆరోగ్యాన్ని ఏం చేశాడు? సాక్రిఫైస్ చేశాడు. కాబట్టి ఆయన ఆరోగ్యం ఎక్కడ ఉండాలి? మన దగ్గర ఉండాలి. హల్లెలూయా. ఎవరి కోసం అయితే ఆయన త్యాగం చేశాడో వాళ్ళ దగ్గర అవన్నీ ఉండాలి. ఆమెన్. ఆమెన్. ఆరోగ్యానికి మనకు కొదువు లేదు. ఆమెన్. ఐశ్వర్యానికి మనకు కొదువు ఉండకూడదు. ఆమెన్. యేసు రక్తం మన జీవితంలో కొదువు ఉండకూడదు. ఆమెన్. ప్రతి పూట, ప్రతి నిమిషము యేసు రక్తం మనల్ని కడుగుతూనే ఉండాలి. ఆమెన్. హల్లెలూయా. బయటికి వెళ్తాం, మురికి, మట్టి, మశానం. నెక్స్ట్గా వాష్రూమ్లోకి వెళ్ళి ఏం చేస్తాం? మనం కడుక్కుంటాం. అవర్ ట్యాంక్స్ ఆర్ ఫుల్ విత్ ద వాటర్. ద సేమ్ వే మన జీవితంలో, మన వెజల్స్లో, మన జీవితంలో, మన పాత్రలో దేవుడు తన రక్తాన్ని పోసి సిద్ధపరిచాడు. నువ్వు ఎప్పుడు మురికిలోకి వెళ్ళినా, తెలిసి వెళ్ళినా, తెలియకుండా వెళ్ళినా, వాంటెడ్గా వెళ్ళినా, వాంటెడ్గా లేకుండా వెళ్ళినా, ఆలోచన కలిగి వెళ్ళినా, ఆలోచన లేకుండా వెళ్ళినా, నా ప్రభువు నిన్ను కడుగును గాక. ఆమెన్. ఆయన రక్తముతో నీ దగ్గర ఒక పాత్రలో ఆయన రక్తము నీ దగ్గర ఉందని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో నువ్వు శుద్ధీకరింపబడతావు. ఆమెన్. బ్లడ్ ఈజ్ అవైలబుల్. ఆమెన్. హల్లెలూయా. ఆయన వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించువాడుగాను, దుఃఖాక్రాంతుడుగాను, అన్ని రోగాలు, ప్రపంచంలో ఉన్న రోగాలన్నీ ఆయనలోకి వెళ్ళిపోయినాయి. హి డిడ్ంట్ గివ్ యూ హెల్త్, హి సాక్రిఫైస్డ్ హెల్త్. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఆరోగ్యాన్ని త్యాగం చేశాడు. కాబట్టి ఆయన ఏమైతే మన జీవితంలో త్యాగం చేశాడో అవన్నీ మనలో ఉండును గాక. ఆమేన్. ఆ ఆరోగ్యము మనలో ఉండును గాక. హల్లెలూయా. పాయింట్ నంబర్ 8, he sacrificed his grace. ఆయన కృపను త్యాగం చేశాడు. యేసు క్రీస్తును కృపను మీరు ఎరుగుదురు కదా. ఆమేన్. పాయింట్ నెంబర్ 8, he sacrificed his grace. మనం పాపులుగా ఉన్నప్పటికీ ఆయనలో ఉన్న కృప మన కొరకు త్యాగం చేశాడు. ఆయనలో ఉన్న వాత్సల్యము, ఆయనలో ఉన్న కనికరము, ఆయనలో ఉన్న ప్రేమ మన కొరకు త్యాగం చేశాడు. ఆమేన్. 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 Today we need to know about Jesus, what he had sacrificed for our lives. నీ తండ్రి, నీ తల్లి నీ కోసం ఏం త్యాగం చేశారో ఒక్కసారి మీరు తెలుసుకోండి. మీ కాపరి మీకోసం ఏం త్యాగం చేశాడో మీరు ఒక్కసారి తెలుసుకోండి. మీ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, అప్ప చెల్లెళ్ళు మీకోసం ఏం త్యాగం చేశారో మీరు ఒక్కసారి తెలుసుకోండి. నీ పెనిమిటి ఏం త్యాగం చేశాడో ఒక్కసారి తెలుసుకోండి. నీ భార్య ఏం త్యాగం చేసిందో ఒక్కసారి తెలుసుకోండి. చాలామంది అంటారు నీ కోసం చాలా త్యాగం చేశాడు యేసయ్య అంటే. ఆయన దేవుడు, ఆయన చెయ్యాలి, ఎవరి కోసం చేయడు అంటారు చాలామంది గర్వంతో. ఓ అమ్మ, అదేం గర్వం రా అనిపిస్తుంది నాకు. And you people don't know the sacrifice of God, sacrifice of Jesus. చూడండి, ఎప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఎప్పుడు పక్కపక్కన కూర్చునేటోళ్ళు, ఎప్పుడు వాళ్ళు పక్కపక్కనే ఉండేటోళ్ళు. కానీ ఎప్పుడైతే మానవాళి తప్పు చేసి పాపములో పడిపోయి చీకట్లో పడిపోయిందో వెంటనే తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుతో ఒక మాట అన్నాడు. నా కుమారుడా, ఈ సింహాసనం విడిచి నా కుడి పార్శ్వం పక్కన కూర్చున్న నీవు ఇక్కడి నుంచి విడిచి కిందకి వెళ్ళిపో. నువ్వు అర్జెంటుగా నా దగ్గర వద్దు. నువ్వు కిందకి వెళ్ళి 33.5 సంవత్సరాలు ఉండి
వాళ్ళందరికీ పరలోకంలో ఎలా ఉండాలో నేర్పించి నీ జీవితాన్ని త్యాగం చేయి, ఎందుకంటే నేను నా కొడుకుని త్యాగం చేశాను, నువ్వు కూడా నీ జీవితాన్ని త్యాగం చేయి అన్నాడు. యేసు ప్రభులు వారు కిందకు వచ్చారు. అప్పుడు దాపా తండ్రి పరిశుద్ధాత్ముడు ఉన్నారు, వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు. కిందకు వచ్చింది ఎవరు? యేసయ్య. 33.5 సంవత్సరాలు ఆయన నేర్పించి ఆయన తిరిగి వెళ్తున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, నేను వెళ్ళుట మంచిది, మరొక ఆదరణకర్తని మీ కొరకు పంపిస్తానన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చేసాడు. ఆమేన్, హల్లెలూయా. అగైన్ ఫాదర్ ఈజ్ సాక్రిఫైసింగ్ ద ట్రినిటీ కాల్డ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను కూడా తండ్రి ఏం చేస్తున్నాడు? త్యాగం చేశాడు. పరిశుద్ధాత్ముడు కిందకు వచ్చేసాడు, యేసయ్య పైకి వచ్చేసాడు. ఈరోజు పరిశుద్ధాత్ముడు తండ్రి అయిన దేవుని సన్నిధిలో ఉండకుండా మన మధ్యలో ఉంటున్నాడు. మనము ఎన్నో పరిశుద్ధాత్మని దూషిస్తున్నాం, మనము ఎన్నో పరిశుద్ధాత్మని గాయపరుస్తున్నాం, ఎన్నోసార్లు పరిశుద్ధాత్ముడితో మాట్లాడలేదు, ఎన్నోసార్లు పరిశుద్ధాత్ముడు దూరం అయిపోయాం. అయినా తండ్రి కొరకు పరిశుద్ధాత్ముడు త్యాగము చేసి మౌనముగా మనతో ఉంటున్నాడు. మనం ఎన్నోసార్లు ఆయనతో మాట్లాడలేకపోతున్నాం. ఒక్కోసారి అలిసిపోతాం, ఒక్కోసారి గాయపడతాం, ఒక్కోసారి పడిపోతాం, ఒక్కోసారి లోకంలో కలిసిపోతాం. అప్పుడు మనం పరిశుద్ధాత్ముడితో వెళ్ళి మాట్లాడుండం. అయినా మాట్లాడినా మాట్లాడకపోయినా మనతో పరిశుద్ధాత్ముడు అలానే ఉంటున్నాడు. దట్స్ ద సాక్రిఫైస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మన ఇంట్లో కానీ, చర్చ్లో కానీ, ఆఫీసులో కానీ వాళ్ళు వీళ్ళు మాట్లాడకపోతే మనకు ఎలా ఉంటుంది? చాలా బాధ వేస్తుంది. ఏంది వాళ్ళు మాట్లాడట్లేదు నాతో, తెలుసు కదా నేను నాతో ఎందుకు మాట్లాడట్లేదు, నేనేం తప్పు చేశాను నాతో మాట్లాడట్లేదు. భార్య ఎప్పుడు అనుకుంటా ఉంటుంది, భర్త ఎప్పుడు అనుకుంటా ఉంటాడు, నాతో ఎందుకు మాట్లాడట్లేదు, ఆమె నాతో ఎందుకు మాట్లాడట్లేదు, అతను నేనేమన్నా తప్పు చేశానా, నేనేమన్నా పాపం చేశానా? నో. అటువంటి ఆన్సర్లు వస్తూ ఉంటాయి. కానీ మనము ఎన్నోసార్లు పరిశుద్ధాత్మను దొక్కపెట్టినప్పటికీ పరిశుద్ధాత్ముడు ఇంకా మనలో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా అన్నప్పుడు ఎస్ మై సన్ అంటాడు ఆయన. ఆమేన్. హీ ఆల్వేస్ స్పీక్స్ విత్ us. నువ్వు పడిపోకుండా, నువ్వు జారిపోకుండా, నువ్వు తొట్టిల్లకుండా, నువ్వు ఇటు అటు తిరగకుండా పరిశుద్ధాత్ముడు నిన్ను ఎల్లవేళలా 24/7 మానిటర్ చేస్తా, కాపాడుతూ ఉంటాడు. ఆమేన్. మరొక ఆదరణకర్త. ఎవరన్నా గాయపరిచినా, ఎవరన్నా ఇబ్బంది పెట్టినా, ఎవరన్నా శోధించినా, ఎవరన్నా తిట్టినా, ఎవరన్నా కొట్టినా నీ లోపల పరిశుద్ధాత్ముడు ఏం చేస్తుంటాడు? ఆదరిస్తాడు, బలపరుస్తాడు. ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని ముద్దాడే దేవుడు ఆయన. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముల్లో ముగ్గురులో ఏముంది? త్యాగం ఉంది. దే ఆర్ క్యారింగ్ సాక్రిఫైస్. So we need to know, Father is having the spirit of sacrifice, Jesus is having the spirit of sacrifice, and the Holy Spirit is having the spirit of sacrifice. And what about the child of God? దేవుని బిడ్డల గురించి ఏంటి? Are we following Jesus? Are we following Father? Are we following the Holy Spirit? Then we will apply the spirit of sacrifice. ఎన్నో త్యాగాలు చేశాడు యేసు ప్రభు మన కోసం. You can have a very big list. పెద్ద లిస్ట్ వస్తుంది నీ కోసం దేవుడు ఏం త్యాగం చేశాడో. మనం అవి రిటర్న్ ఇవ్వగలమా? అసలు మన వల్ల కాదు. మన బాడీ సాక్రిఫైస్ చేయ నో. మనము సాక్రిఫైస్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. యేసు ప్రభు సాక్రిఫైస్ చేసినవి కాదు మనం సాక్రిఫైస్ చేయాల్సినవి. యేసు ప్రభువుకి కావాల్సినవి సాక్రిఫైస్ చేయాలి మనం. ఆమేన్, ఆమేన్. కొన్నిసార్లు మనకు ఆ వాచ్ కానీ, ఆ ఫోన్ కానీ, ఆ వస్తువు కానీ, ఆ పెన్ను నచ్చకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం, తెలుసా? ఒక్కోసారి మన ఇంట్లో ఏదన్నా స్టాకులు ఎక్కువ ఉంటాయి, గిఫ్ట్లు పెళ్ళికి వచ్చి ఉంటాయి కదా, మనం పెళ్ళికి గిఫ్ట్ కొనబడుతుందని మన ఇంట్లో ఎదుగుతాం ఏ వస్తువు బాగుందో అని. ఆ వస్తువు తీసి దాన్ని బాగా ప్యాక్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాం, ఎందుకంటే మనకు అది అవసరం లేదు, వేరే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాం. చాలామంది 90% అంటే చేస్తూ ఉంటారు. హల్లెలూయా. సో ఎవ్రీ గిఫ్ట్, ఎవ్రీ సాక్రిఫైస్ ఈజ్ వ్యాలిడ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో, దేవుని యొక్క చూపులో మనము త్యాగం చేసే ప్రతి ఒక్కటిని దేవుడు చూస్తాడు. ఆమేన్. సో దేవుని యొక్క యేసు ప్రభు ఏమేం త్యాగం చేశాడో అవన్నీ ఈరోజు మనకు ఉపయోగపడుతున్నాయి. ఆమేన్. హీ సాక్రిఫైస్డ్ హిస్ చైర్, he sacrificed his throne, he sacrificed his glory, he sacrificed his body, he sacrificed his blood, he sacrificed his richness, he sacrificed his health, and he sacrificed his what?
లైఫ్. ఇన్ని త్యాగం చేశాడు మన కోసం యేసు ప్రభు. ఆయన ఇన్ని త్యాగం చేసి మనకు కూడా అవే త్యాగం చేయమని చెప్పట్లేదు. మీకు వేరే లిస్ట్ ఉందమ్మా, నేను ఇవన్నీ మీకోసం త్యాగం చేశాను కదా, నేను ఇచ్చినవన్నీ మీరు పొందుకుంటున్నారు కదా, నేను ఏదైతే సాక్రిఫైస్ చేశాను అవన్నీ మీ దగ్గర ఉంది కదా. ఎంతమంది దగ్గర ఆరోగ్యం ఉంది? ఎంతమంది దగ్గర ఐశ్వర్యం ఉంది. ఎంతమంది దగ్గర యేసు రక్తం ఉంది. ఎంతమంది ఆయన శరీరం తింటున్నారు. ఎంతమంది ఆయన యొక్క కుడి పార్శ్వం పక్కన కూర్చోబోతున్నారు? అందరూ. నేను ఇన్ని త్యాగాలు చేశాను మీకోసం, ఇప్పుడు మీరు కూడా నా కోసం కొన్ని త్యాగం చేయాలి. ఆమేన్, ఆమేన్. లెట్స్ గో టు జెనసిస్. ఆదికాండము 22వ అధ్యాయము మొదటి నుంచి మనము చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతను అర్పించుమని చెప్పెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. మూడవ నాడు అబ్రహాము కనులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. చాలమా. ఒకరోజు అబ్రహాము తన కుమారుడితో ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముకు మాత్రమే చెప్పాడు, ఒక పని చేయాలరా అన్నాడు. ఏంటి ప్రభు అంటే, నీ కొడుకును నాకు సాక్రిఫైస్గా ఇస్తావా అన్నాడు. అప్పట్లో పాత నిబంధనలో బలులు ఇచ్చేవాళ్ళు. దేవుడు అడిగినప్పుడు ఇంకో కొడుకున్నాడు అబ్రహాం దగ్గర? లేడు. సాక్రిఫైస్ అంటేనే అది. నీ దగ్గర లేని టైం చూస్తాడు. ఇప్పుడు నేను తీసేస్తే వీడి దగ్గర ఉంటుందా ఉండదా, లేకపోతే అదే అడుగుతాడు దేవుడు. మనం ఇస్తామో ఇవ్వమో అని దేవుడు చూస్తాడు. నీకు దేవుడు 10 కార్లు ఉన్నప్పుడు 20 బండ్లు ఉన్నప్పుడు దేవుడు చూడ్డు. నీ దగ్గర ఒకటే ఉన్నప్పుడు, ఒక కారే ఉందా, ఒక బండే ఉందా, ఒక ఇల్లే ఉందా, అప్పుడే చూస్తాడు దేవుడు. అప్పుడు చూసినప్పుడు ఏం చేస్తాడు తెలుసా? డెఫినెట్గా టైం చూసి మనల్ని అడుగుతాడు, ఎరా ఇది నా కొరకు ఇవ్వగలవా అంటాడు. మీరు కూడా ఆ స్థాయికి, ఆ స్టాండర్డ్కి రావాలి. దేవుడు మీకు చెప్పి సాక్రిఫైస్ చేసే స్టాండర్డ్కి మీరు రావాలా. ఏమో బ్రదర్, ఎప్పుడు మాకు ఇంతవరకు దేవుడు చెప్పలేదు సాక్రిఫైస్ చేయమని, ఇంతవరకు దేవుడు పలానోళ్ళకి ఇది ఇవ్వమని, పలానోళ్ళకులా తెచ్చిమని, పలానోళ్ళకి ఇది ఇవ్వమని దేవుడు ఎప్పుడు మాకు చెప్పలేదు బ్రదర్ అని నువ్వు ఇంకా ఉంటున్నావా? యు ఆర్ ఇన్ స్టిల్ ఎల్కేజీ. యు ఆర్ స్టిల్ ఇన్ ఎల్కేజీ. జాగ్రత్త నా కుమారుడా, నా కుమార్తె. మనము ఏ స్థాయికి వెళ్ళాలి తెలుసా? దేవుడు మనతో మాట్లాడే స్థాయికి మనం వెళ్ళాలి. మనం ఏ స్టాండర్డ్కి వెళ్ళాలి తెలుసా? దేవుడు మనతో మాట్లాడి, ముఖాముఖిగా మాట్లాడి, ఆయనకి నచ్చినవి ఆయన ఇప్పించుకునే విధంగా ఉండాలి. అంత క్లోజ్ అవ్వాలి దేవుడికి మనం. ఆమేన్. హీ ఈజ్ ఓన్లీ బిగాటన్ సన్. ఆయన ఒక్కగానొక కుమారుడిని అడిగేశాడు, నాకు కావాలరా నీ కుమారుడు అన్నాడు. ఓకే, ఎప్పుడు తేవాలి, ఎక్కడ తేవాలని, పలానా కొండ దగ్గరికి తే, పలానా దగ్గరికి తే, పలానా చెయ్యి అని మొత్తం చేశాడు. He didn't give his son, he may not give his son. ఆయన నా కుమారుడికి దేవుడికి ఇవ్వలేకపోయాడేమో, కానీ దేవుడికి తన హృదయాన్ని ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఆయన ఒక కుమారుని అడిగినప్పుడు అతనికి 100,000 లక్షల మంది కుమారులను దేవుడు అనుగ్రహించాడు. ఆమేన్, ఆమేన్. If you sacrifice, you will get double, triple, fourable. ఆమేన్. నీకు ఎంత వస్తుందో నీకు కూడా తెలియదు, అంత వస్తాడు దేవుడు నీకు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, 1 యోహానులో మనం అందరం చూసుకుందాం. 2వ అధ్యాయములో శరీరాశ, నేత్రాశ,
జీవపు డమ్మము. నీ శరీరం చెప్తుంటది పలానా చూడు యూట్యూబ్లో అని, నీ శరీరం చెప్తుంటది పలానా చూడు నీ కళ్ళు పాడు చేసుకొని. నీ శరీరం లోపల అంతరంగంలో నీ శరీరం ఎన్నో కోరుకుంటుంది. దాన్ని ఏం చేయాలి? మనం దేవుని కొరకు సాక్రిఫైస్ చేయాలి. ఆమెన్. పాపము చేయాలనిపిస్తుంది, చేయకూడదు. ఎందుకంటే నా కోసం నేను దేవుడికి నా సమయాన్ని సాక్రిఫైస్ చేస్తున్నానని నువ్వు చెప్పాలి. ఆమెన్. I want to sacrifice my time to God. I want to give my money to God. I want to give my time to God. I want to give my life to God. చాలా మందిని చూశాను నేను, వాళ్ళ జీవితంలో సాక్రిఫైస్లు చేసుకోవడం. చాలామంది సేవకులు పెళ్లి కాకుండా యేసు ప్రభు కొరకు సాక్రిఫైస్ చేసుకుంటారు. One of my daughters, she sacrificed her life. ఆమె సేవకు వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత చెప్పింది నాకు, అన్న నేను ప్రభు కొరకు నేను పెళ్లి చేసుకుని అన్న. అంటే ఏమ్మా అన్న, మరి ఇలానే ఉండగలరా మీరు అని అడిగాను. ఉంటానన్నింది. ప్రభు కొరకు సాక్రిఫైస్ అయినా అంటే పక్కా 100%. జీవితంలో మళ్ళీ ఏమైనా ఆలోచనిస్తే ఏం చేయమంటారు? రాదన్నా. ఓకే, శాంక్షన్ చేసి నేను సంతకం పెట్టేశాను. షీ సాక్రిఫైస్డ్ హర్ లైఫ్ ఫర్ జీసస్. అనేక మంది సేవకులు, అనేక మంది పరిశుద్ధులు వాళ్ళు యేసు ప్రభు కొరకు చాలా సాక్రిఫైజులు చేస్తారు. ఒక స్త్రీ నా జీవితంలో నేను పెళ్లి చేసుకోను, దేవుడికే నా జీవితం అంకితం చేస్తానంటే ఏ తల్లిదండ్రులు ఒప్పుకోరు. ఆ సాక్రిఫైస్ అందరూ చేయలేరు. దేవుడి మీద ప్రేమ, ఆ పిలుపు ఉంటేనే సాక్రిఫైస్ చేయాలి. ఈరోజు నా కుమారుడా, నా కుమార్తె, ఈరోజు నువ్వు దేవుని కొరకు ఏం సాక్రిఫైస్ చేస్తున్నావు? ఇప్పుడు దాకా మీరందరూ యేసయ్య సాక్రిఫైస్ చేసేది విన్నారు. You have heard about Jesus, what he had sacrificed for you, and you are having his things in your life. ఆయన త్యాగం చేసినవే మీ జీవితంలో ఉన్నాయి. ఇప్పుడు ఆయన త్యాగం చేయనివి ఏవి మన జీవితంలో ఇప్పుడు లేవు. అసలు ఆయన త్యాగం చేయకపోతే అసలు మనకు జీవితమే లేదు. ఆయన త్యాగం చేయకపోతే ఈరోజు మనం ఆరోగ్యంగా ఉండేవాళ్ళం కాదు. ఆయన త్యాగం చేయకపోతే ఈరోజు మనం నీతిమంతులం అయ్యేవాళ్ళం కాదు. ఆయన త్యాగం చేయకపోతే ఈరోజు మనం ఆరోగ్యవంతులం అయ్యేవాళ్ళం కాదు. మరి ఇన్ని చేసిన దేవుణ్ణి మనము కొన్ని త్యాగం చేసి దేవుణ్ణి సంతోషపెట్టాలి. ఆమేన్. లెట్ us make God happy. Let us make our Father happy. మన కొరకు ఎన్నో రకాలుగా ఆయన సాక్రిఫైస్ చేసిన దేవుడిని మనము కూడా ఎన్నో సాక్రిఫైస్లు చేసి మనం ఏం చేయాలి? దేవుణ్ణి సంతోషపెట్టాలి. స్నేహితులు సినిమాకి పిలుస్తారు, స్నేహితులు పడిపోవడానికి పిలుస్తారు, స్నేహితులు తాగడానికి పిలుస్తారు, స్నేహితులు భయంకరమైన చీకటి వాటికి పిలుస్తారు. అప్పుడు నువ్వు అనాలా? స్నేహితుల్ని త్యాగం చేయాలి. నేను దేవుని కొరకు మీ దగ్గరికి రాను పోండి అంటారు. వేస్ట్ ఫెలో అట్లా ఇట్లా నువ్వు సర్వదండగా అంటా ఉంటారు. అయినా పర్లేదు, నువ్వు ఏమీ పట్టించుకోకు. దేవుని కొరకు నువ్వు అటువంటి ఆపర్చునిటీస్ని త్యాగం చేయగలుగుతున్నావా లేదా అని ఒక్కసారి ఆలోచించు. మన త్యాగానికి వాడు భయం చుట్టుకోవాలి. వాడికి ఎంత ధైర్యం రా నన్ను పిలుస్తున్నావు సినిమాకు, నువ్వు ఎంత ధైర్యం రా నన్ను పిలుస్తున్నావు, నువ్వు అల్లరితో కూడిన ఆటపాటలకి ఎంత హౌ డేర్ యూ అని నువ్వు అట్లా చూసిన చూపుకి వాళ్ళు పారిపోతారు అంతే. ఆమేన్. మనమిచ్చిన లీనియన్సే, ఏం కాదులే, దేవుడు ఏమనట్లే, నీకు నువ్వే కొత్త బైబిల్ రాసేసుకుంటావు. అందుకనే అవన్నీ కూడా నడవవు. దేవుని కొరకు ఈరోజు మనం ఏం చేయాలి? త్యాగం చేయాలి. ఈరోజు మీరు దేవుని కొరకు కొంత త్యాగం చేయగలిగారేమో నా కుమారుడు, నా కుమార్తె. ఈరోజు నాకు అనిపిస్తుంది, దేవుడు నా కొరకు ఇన్ని త్యాగం చేశాడు, అసలు దేవుని కొరకు నేను ఏం త్యాగం చేశానో అని. ఐ స్టిల్ క్వశ్చన్ మై సెల్ఫ్. నిన్న త్యాగం చేశానేమో, ఈరోజు ఏమైనా త్యాగం చేశానా? ఐ హ్యావ్ టు డూ. ఈరోజు త్యాగం చేశానేమో, బట్ వాట్ అబౌట్ టుమారో? గాడ్ గేవ్ యూ 24 hours. దాంట్లో మినిమం 4-5 hours దేవుడికి ఇచ్చేసేయి. దేవుడి కొరకు సమయాన్ని త్యాగం చేస్తున్నావా? ఎంతో మంది పిలుస్తారు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడే పిలుస్తారు, నువ్వు వాక్యం చదివేటప్పుడే పిలుస్తారు, నువ్వు ఉపవాసం ఉండేటప్పుడు పిలుస్తారు. నేను రావట్లేదు, గెట్ లాస్ట్ అని చెప్పగలవా? That's how you sacrifice for the Lord. నీకు నువ్వే త్యాగం చేసుకోవాల చాలా వాటిని. శరీరాశ, నేత్రాశ, జీవనము నీ శరీరం రెచ్చగొట్టేస్తుంది. చెయ్యి పాపమని. నేను చెయ్యను,
నా ప్రభు కొరకు ఈ శరీరాన్ని సిద్ధపరుస్తున్నానని. చూడు కళ్ళతో పాపం అంటది, నేను చూడను, ఎందుకంటే నాకు వాక్యం తెలుసు. నా దేహమునకు దీపము కన్నే, నా కన్ను చెడిపోతే నా శరీరం అంతా చెడిపోతుంది. సో యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. Come on, close your eyes and start praying in your life. Come on, close your eyes and close your doors and worship Him. ఎండను చూడడం మానేయి, గాలిని చూడడం మానేయి, వాతావరణాన్ని చూడడం మానేయి, పనికి మాలిన వాటిని చూడడం మానేయి, శ్రమల్ని చూడడం మానేయి, శోధనని చూడడం మానేయి. నువ్వు కళ్ళు మూసుకో, దేవుడు కనిపిస్తాడు నీకు. ఆమేన్, హల్లెలూయా. When you close your eyes, you can see God. When you open your eyes, you always see the nasty things, nonsense things, waste things. పోస్టర్లకి, గోళ్ళకి, బయట ఫ్లెక్సులకి నువ్వు మంచోడువా చెడ్డోడో తెలియదు, వాళ్ళు వేసి పెడతారు అంతే. మనం ఆ దావన పోతాం, చూస్తాం, యాక్సిడెంట్ కింద పెడతాం అంతే. మనం ఏం చూస్తున్నాం మన కళ్ళతో? ద లస్ట్ ఆఫ్ ఐస్, ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్ అండ్ ద ప్రైడ్ ఆఫ్ లైఫ్. ఈరోజు నువ్వు కూడా లిస్ట్ రాసుకో, నా కోసం, నా ప్రభు కోసం నేను త్యాగం చేశానని. శరీరాశను నేను చంపేశాను, నేత్రాశ చంపేశాను, జీవబుడమ్మాన్ని చంపేశాను, ఈ లోకంలో ఉన్న కోరికలు చంపేశాను. ఎన్ని రోజులు మనము సాక్రిఫైస్ చేయాలి? ఎవ్రీ డే యూ నీడ్ టు సాక్రిఫైస్. And we need to be a living sacrifice every day. మార్నింగ్ లేచి నీ సమయాన్ని త్యాగం చేయాలా, ప్రార్థనలో ఉండాలి, నువ్వు వాక్య ధ్యానంలో ఉండాలా, స్తుతి యాగంలో ఉండాలా, స్తుతి ధూపముతో ఉండాలా, కుటుంబం కొరకు కొంత సమయాన్ని తీయాలా, నీ వ్యక్తిగత ప్రార్థన జీవితం కొరకు సమయం తీయాలా. రాత్రి వచ్చిందా, మళ్ళీ దేవుని కొరకు కొంత సమయం తీయాలా, వారానికి ఒకసారి దేవుడికి సమయం తీయాలా. ప్రతిరోజు దేవునికి సమయాన్ని సాక్రిఫైస్ చేయాలి. ఆమేన్. నీ డబ్బును కూడా సాక్రిఫైస్ చేయాలి దేవుని కొరకు. పేదోళ్ళు కనిపిస్తారు, తీసి ఇయ్యాలి, ఆఫరింగ్స్ వేయాలి. అన్నిట్లో నువ్వు సాక్రిఫైస్ చేస్తున్నావా లేదా అని ఒక్కసారి చెక్ చేసుకో. యేసు ప్రభు ధనాన్ని సాక్రిఫైస్ చేశాడు లేదా? ఎస్. ఆయన ఆరోగ్యాన్ని సాక్రిఫైస్ చేశాడు లేదా? ఎస్. చాలామంది ఉపవాసాలు ఉంటారు, చాలామంది మంచిదే. కొందరు ఉపవాసం ఉంటే భయపడతా ఉంటారు, అది కూడా మంచిదే. నువ్వు సాక్రిఫైస్ చేసి చూడు, దేవుడిని ఎంత ఆశీర్వదిస్తాడో. నువ్వు దేవుని కొరకు త్యాగం చేయాలి ఈరోజు నువ్వు. ఎందుకంటే ఈ దేవుడిగా నువ్వు నమ్ముకుంటే నువ్వు కూడా యేసు ప్రభు చెప్పినట్టు వాటిని త్యాగం చేయాలి. నీకు నచ్చినవి త్యాగం చేయలేదు, దేవుడికి నచ్చినవి త్యాగం చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన నీకు ఏమైతే ఉపయోగపడతాయో, నీ జీవితంలో ఏమైతే అవసరమో వాటన్నిటినీ, ఆయన జీవితంలో ఉన్నవన్నిటినీ నీ కొరకు, నా కొరకు త్యాగం చేశాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. He sacrificed things for our lives. That's why we are living today. ఆయన చనిపోయాడు కాబట్టి ఈరోజు మనం బ్రతికున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఆయన రక్తం కార్చాడు కాబట్టి ఈరోజు మనం పవిత్రులమై ఉన్నాం. ఆమేన్. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధుల వరుసలో ఉన్నాం. ఆమేన్. ఆయన నీతిమంతుడు కాబట్టి మనము కూడా నీతిమంతుల వరుసలో ఉన్నాం. ఆమేన్. My dear child of God, what you are sacrificing and what things you sacrificed, what kind of things you sacrificed. మేబీ ఈ వాక్యం చాలా మందికి అర్థం కాకపోవచ్చేమో. ఇంటికి వెళ్ళి మళ్ళీ రివైజ్ చేయండి. తండ్రి సాక్రిఫైస్ చేశాడు, కుమారుడు సాక్రిఫైస్ చేశాడు, పరిశుద్ధాత్ముడు సాక్రిఫైస్ చేశాడు. ఈరోజు నువ్వు, నేను, మనమందరము దేవుని కొరకు ఏం సాక్రిఫైస్ చేస్తున్నాం? మందిరామునికి మనం ఏం చేయాలా? ముందుగా వచ్చి అన్ని మన సమయాన్ని దేవునికి ఇచ్చి మనం సాక్రిఫైస్ చేయాలి. చాలామంది పిల్లలు చెప్తా ఉంటారు, పేరెంట్స్ తిడతా ఉన్నారన్న మమ్మల్ని, ఏమైందంటే ఎంతసేపు ఉంటావు చర్చిలో, ఎంతసేపు ఉంటావు చర్చిలో అంటారట. స్కూల్కి పోయినప్పుడు అడగమను, కాలేజీకి వెళ్ళినప్పుడు అడగమను, పనికి వెళ్ళినప్పుడు అడగమను. ఎంతసేపు పని అంటే లేట్ అయింది అంటే, అవునా సరే. చర్చిలో ఎంతసేపు అని అడుగుతారట. ఓరి నాయన, పోతారు తొందరగా. చర్చిలో అంతసేపు ఏంటి అంటే, నేను అన్నాను, స్కూల్కి వెళ్ళినప్పుడు అడుగు, కాలేజ్కి వెళ్ళినప్పుడు అడుగు, బయట షికార్కి వెళ్ళినప్పుడు అడుగు, సినిమాకి వెళ్ళినప్పుడు అడుగు, ఊరు తిరిగేటప్పుడు అడుగు. అప్పుడు అడగరు. మందిరానికి వచ్చినప్పుడు దెయ్యాలు అడుగుతాయి, ఎంతసేపు చర్చిలో, ఎంతసేపు పాడతారు పాటలు. ప్రపంచంలో దెయ్యాలన్నీ వాళ్ళలోనే ఉన్నాయి.
ప్రపంచంలో దెయ్యాలన్నీ ఆమెలోనే ఉన్నాయి. మీకు బయటికి ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు, బిజినెస్లకు వెళ్ళినప్పుడు, వ్యాపారాలకు వెళ్ళినప్పుడు, ఊరికి వెళ్ళినప్పుడు రకరకాల పాల్తాలకి నువ్వు అడగట్లే ఎక్కడికి వెళ్ళావు, ఎంతసేపు, ఎందుకని? ఒక్క మందిరానికి, దేవుని ఆలయానికి, దేవుని గుడారానికి వెళ్తున్నప్పుడు యు నీడ్ టు నో యు ఆర్ హ్యావింగ్ ఎ స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్. నేను ఒకటే చెప్తాను, రావడం వరకే మీ వంతు, పోవడం దేవుని వంతు. ఆమెన్, ఆమెన్. నో 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 హరిబరి పొందడం, ఈ కాళ్ళకి నిప్పులు పోసుకొని పరిగెత్తి చేసేది ఏమీ లేదు. చాలామంది కాళ్ళకి నిప్పులు పోసుకొని వస్తారు, దబ 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 దబ. అసలు ఏమవుతుంది మనకు? అసలు మనం దేవుడు చేసిన సాక్రిఫైస్ మనము తెలియట్లే మనకు. నీకుండేది 24 hours ఏమో, కానీ ఆ 24 hours దేవుని కోసం త్యాగం చేయి. నీకుండేది కొంత జీతమేమో, దేవుని కొరకు త్యాగం చేయి. నీ దగ్గర కొంత స్కిల్లే ఉందేమో, దేవుని కొరకు త్యాగం. నీకేం 20 చేతులు లేవు, 2 చేతులే దేవుడు ఇచ్చాడు. ఆ 2 చేతులతో నువ్వు చేయగలిగింది దేవుడికి చెయ్యి. ఆమెన్. నీకు ఒకటే మనసు ఇచ్చాడు, సగం మనసు దేవుడికి, సగం మనసు బయట వాళ్ళకి, సగం మనసు ఊర్లో వాళ్ళకి, సగం మనసు లోకానికి. మనం ఇవ్వలేం. ఇస్తే ఎవరి కొరకు ఒకరికే ఇవ్వాలి మనసు, అది దేవుడికే. ఆమెన్. నీ మనసులో దేవుడు తప్ప ఎవరు ఉండకూడదు. ఆమెన్. ఎవరన్నా ఉంటే మాత్రం అది విగ్రహారాధన. ఇట్స్ ఎ ఐడాల్ట్రీ. ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్, ద లస్ట్ ఆఫ్ ద ఐస్ అండ్ ద ప్రైడ్ ఆఫ్ లైఫ్. నేను ఒకటే నమ్ముతాను, ఈ జీవితము దేవుడు నాకు పెట్టిన భిక్ష. ఈ జీవితము దేవుడు నాకు ఇచ్చినటువంటి 2వ అవకాశం. ఎప్పుడో చనిపోవాల్సింది నేను, ఎప్పుడో నన్ను పాతి పెట్టేసేవాళ్ళు, ఎప్పుడో నా జీవితాన్ని ముగించేవాడిని నేను. యవ్వన దశలోనే, చిన్న వయసులోనే ఎప్పుడో నేను నా జీవితాన్ని నేను కోల్పోయి, నేను చనిపోయి ఎప్పుడో వెళ్ళిపోయేటవాడిని ప్రభు దగ్గరికి. బట్ ఈరోజు నన్ను ఇన్ని సంవత్సరాలు, ఎన్నిసార్లు అపవాది చంపాలని ప్రయత్నించినా నన్ను ఎన్నిసార్లు దేవుడు కాపాడుతున్నాడంటే, నాలో ఉన్న ఆత్మకు పరిశుద్ధాత్ముడు చెప్పింది ఒకటే, నీ జీవితము దేవుడు పెట్టిన భిక్ష. ఆమెన్. ఐ నీడ్ టు బి థ్యాంక్ఫుల్ అండ్ ఫెయిత్ఫుల్ టు గాడ్ ఎవ్రీ టైమ్. ఆమెన్. నేను ఒకటే డిసైడ్ అయిపోయాను, ఈ జీవితం దేవుడికే. ఆమెన్. హల్లెలూయా. మీ జీవితంలో కూడా ఈ రోజు నుంచి మీరు తెలుసుకోవాలి, రాకడికి దగ్గరగా ఉన్నాం, ర్యాప్చర్కి దగ్గరగా ఉన్నాం. మనం ఎన్ని రకాల వాటిలో సాక్రిఫైస్ చేస్తున్నాము దేవుడికి. హేబేలు మంచి బలులు ఇచ్చాడు దేవుడికి, శ్రేష్టమైనవి ఇచ్చాడు దేవుడు హేబేలుకి. ఆ హేబేలు, అందుకనే హేబేలు బలిని దేవుడు తీసుకున్నాడు. ఈరోజు నీ శ్రేష్టమైన, చాలామంది ఉదయకాలం ప్రార్థన చేసుకోరు. ఉదయకాలం అంతా ఆఫీసులకి, డ్యూటీలకి, అన్నిటికీ ఇచ్చేస్తారు. రాత్రికి వచ్చే లోపల ఏమీ ఉండదు. జ్యూసు, దేవా నన్ను కాపాడు, కాపాడు తండ్రి, అయ్యో కాల్ చేసి కాపాడు, రోజంతా తోడుగా నాయన, నీకు వందనాలు రాబా, నేను అనుకుంటాను తండ్రి, నాకు నిద్ర వస్తుంది. యూ సాక్రిఫైస్డ్ ఫర్ యువర్ ఆఫీస్, నాట్ ఫర్ గాడ్. నువ్వు నిద్ర లేచిన వెంటనే ఒక సాలిడ్ టైం దేవుడికి ఇచ్చేసేయి, బలపడు. అప్పుడు నీ రూమ్లోంచి బయటికి రా, నువ్వు పట్టుకున్నవన్నీ జయిస్తావు. ఆమెన్. యూ విల్ విన్ ఎవ్రీ బ్యాటిల్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో అపవాది వచ్చి నీ ముందు నిలబడినప్పటికీ నువ్వు గెలుస్తావు. ఆమెన్. ఒక సాక్రిఫైస్ చేయట్లేదు నువ్వు దేవుడి కోసం. ఈరోజు నీ జీవితంలో ఎముకలు, ప్రాణాత్మ దేహములు ఈ వాక్యమును వినును గాక. Amen. Let your bones, let your flesh, let your eyes, let your system, let your brain hear my voice in Jesus' name. Let your spirit indicates you, let your spirit tells you to sacrifice for God. Amen. కొందరు మంచి భర్తలు భార్యల కోసం త్యాగం చేస్తారు. కొందరు మంచి భార్యలు భర్తల కోసం త్యాగం చేస్తూ ఉంటారు. దే సాక్రిఫైస్. సమ్టైమ్స్ ఆ సాక్రిఫైస్ భర్తకు తెలియకపోవచ్చు, సమ్టైమ్స్ ఆ సాక్రిఫైస్ భార్యకి తెలియకపోవచ్చు. కానీ లెట్ us recognize the sacrificed value. ఆ త్యాగానికి ఉన్న వాల్యూ మనం తెలుసుకొనును గాక. యేసు ప్రభు మన కొరకు చేసిన గొప్ప త్యాగాన్ని మనం రికగ్నైజ్ చేసినప్పుడు, మనము ఆయన చేసిన త్యాగాన్ని మనము బూడిద పాలు చెయ్యము. ఆమేన్. ఆయన త్యాగము చేసిన స్వస్థతను మనము జాగ్రత్తగా పెట్టుకొని మనము ఆ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా ఉండాలి. ఆమెన్. దట్స్ ద సాక్రిఫైస్ థింగ్స్. ఆ త్యాగాన్ని మనం ఏం చేయాలి తెలుసా? వెలకట్టాలి. ఈరోజు నా కుమారుడా, నా కుమార్తె, మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు దేవుని కొరకు ఏం చేయాలి? సాక్రిఫైస్ చేయాలి, త్యాగం చేయాలి.
త్యాగం చేయాలి. 1 Peter 2:5, 1 పేతురు 2వ అధ్యాయము 5వ వచనము చదువుకుందాం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆమేన్. మళ్ళీ చూద్దాం ఒకసారి. అది వెరీ ఇంపార్టెంట్ స్క్రిప్చర్. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన అంటే యేసు ప్రభువుకి అనుకున్నట్లు మనం జీవించాలి. ఆమేన్. ఆయనకి వైట్ ఇష్టం అంటే మనకు కూడా వైట్ నచ్చాలి. ఆయనకి బ్లాక్ ఇష్టమైతే మనకు కూడా బ్లాక్ నచ్చాలి. ఆమేన్, ఆమేన్. ఆయన నువ్వు ప్రార్థన చేయడం ఇష్టం అంటే నువ్వు ప్రార్థనలో ఉండాలి. ఆయన నిన్ను ఏం చేయమంటే నువ్వు అది చెయ్యాలి. ఆమేన్. ఆయనకి ఇష్టమైన అనుకూలమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లను ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆమేన్. మీరు కూడా ఈ మాటలు మాట్లాడాలి. నా ప్రభుకి ఏది ఇష్టమో నాకు కూడా అదే ఇష్టం. నా ప్రభుకి ఏది నచ్చిందో నాకు అదే నచ్చింది. నా ప్రభువు ఏది తినమంటాడో అదే తింటాను. నా ప్రభువు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను. నా ప్రభువు ఏం చేయమంటే అది నేను చేస్తాను. దాన్ని ఏమంటారు తెలుసా? సాక్రిఫైస్. ఆమేన్. మన జీవితంలో ఈ సాక్రిఫైస్ చేయగలిగే ఆత్మ మనలో ఉండునుగాక. హల్లెలూయా. మీరు కానీ సాక్రిఫైస్ చేయకపోతే క్రీస్తు పోలిక, క్రీస్తు బ్లడ్, క్రీస్తు నేచర్ మనలో లేదని అర్థం. ఎంతసేపు నా పిల్లలు, మా ఆయన, మా ఆవిడ, నా ఇల్లు, నా వాకిలి, నాది, నాదది, నాది. నో. ఆర్ యు థింకింగ్ ఫర్ అదర్స్? ఆర్ యు ప్రేయింగ్ ఫర్ అదర్స్? ఆర్ యు వర్కింగ్ ఫర్ అదర్స్? ఆర్ యు సాక్రిఫైజింగ్ యువర్ థింగ్స్ ఫర్ అదర్స్? ఒకసారి చెప్పాను చర్చిలో వాళ్ళందరికీ చెప్పాను, ఈ సంవత్సరం ఎవరు బట్టలు కొనుక్కోకండి, వేరే వాళ్ళకి బట్టలు కొనియమని చెప్పాను. దట్స్ అ సైన్ ఆఫ్ సాక్రిఫైస్. మీకు లేవు, ఒకటే జతగా డబ్బులు ఉన్నాయి, అది వేరే వాళ్ళకి మీరు కొనిచ్చారా, దాన్ని సాక్రిఫైస్ అంటారు. ఆమేన్, ఆమేన్. ఈరోజు దేవుడు వేటిని ఎక్కువ ఇష్టపడతాడు తెలుసా? సాక్రిఫైస్ని ఇష్టపడతాడు. నా కొడుకు, నా కుమారుడు, నా కుమార్తె పాపము చేయకుండా వాళ్ళ శరీరాన్ని జాగ్రత్తగా సాక్రిఫైస్ చేశారు. వావ్. నా దేవుడు నా ఆలయం, ఈ ఆలయంలో చెత్త చెదారం ఉండకూడదు. అందుకనే మీరేం చేయాలి తెలుసా? సాక్రిఫైస్ చేయాలి. ఏది వినకూడదు, ఏది పనికిమాలినవి చూడకూడదు, ఏవి అవసరం లేనివి పేల్చకూడదు, ఏవి అవసరం లేనివి తాకూడదు. ఈ శరీరాన్ని పరిశుద్ధమైన ఆలయముగా మీరు తీర్చిదిద్ది చక్కబెట్టుకోవాలి. ఆమేన్. When you know the sacrifice of Jesus, you also starts sacrificing to God. Amen. హల్లెలూయా. యేసు ప్రభు చేసిన త్యాగాన్ని మీరు తెలుసుకోగలిగితే మీరు కూడా ఆయన వలె ఆయనకి నచ్చినట్లు మీరు త్యాగం చేస్తారు. ఆమేన్. ఈరోజు మనం ఒకటి అడగాలి, నీ కోసం నన్నేం త్యాగం చేయమంటావు ప్రభువా అని మనం అడుగుదాం. దేవుడు తెలియపరుస్తాడు. తనకిష్టమైన బలియాగంగా మనం ఉందాం. ఆమేన్.